నమస్తే అండి. మంచి కథలు చెప్పుకోవడానికి వికాసవాణికి మన వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ నటన ఘటన తపన. రచయిత మోచర్ల అనంత పద్మనాభరావు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం ఎడిషన్లో ఫిబ్రవరి 4, 2024 ప్రచురితమైందండి. ఇంకా వీణుల విందుకి మన వాళ్ళందరూ సిద్ధమేనా? ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. పట్టాభికి కొంచెం ఊపిరాడనట్టుగా ఉంది. ఆయాసంగా ఉందనిపిస్తోంది. చదువుతున్న పేపర్ పక్కన పడేసి గుబులుగా కుర్చీలోంచి లేచి గది కిటికీలో నుంచి బయటికి చూశాడు. అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గుబులుగానే ఉంది. నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి. ఏ క్షణాన్నైనా వరుణుడు విజృంభించేలాగా ఉన్నాడు. మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటికి కొంచెం సులువుగా అనిపించి గడియారం కేసి చూశాడు. ఉపాహారానికి సమయం అయ్యింది. పండరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి బయట చినుకుల చప్పుడు వినిపించింది. వాన మొదలైంది కాబోలు అనుకున్నాడు. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. ఎంత పొద్దున్నే ఎవరబ్బా? కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి. చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావడం తగ్గించేశారు. మరి ఇప్పుడు వచ్చిందెవరో అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి. తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకుని లోపలికి వచ్చేశాడు పురుషోత్తముడు. సారీ మావయ్య, ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చెయ్యాలన్నంత హడావిడిగా బాత్రూంలోకి దూరిపోయాడు. ఏమోయ్, మీ వాడు మన ఇంటిపైన దండయాత్ర చేసేశాడు వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలాగా గట్టిగా అరిచాడు. వంటింట్లో ప్లేట్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాక, దండయాత్రలు పాదయాత్రలు అంటూ పాఠాలు చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి. బడిపంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెప్తారు వెటకారంగా అంది. వాడేనే నీ మేనల్లుడు శ్రీ శ్రీ పురుషోత్తముడు. వాడా? ఏడి? ఎక్కడా? హాల్లోకి వచ్చి కలిగి చూస్తూ అడిగింది. ఆపై ఆందోళనగా, వాడు అసలే త్రిపాద నక్షత్రం. ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడ చూడని ఇల్లు అంటూ ఉండదు. ఈ మధ్య కాశీ గయా అంటూ తీర్థయాత్రలు చేసొచ్చి వెళ్ళిపోయిన కరోనాని వెనక్కి తెచ్చాడు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది వాడికి. వీడిప్పుడు మన ఇంటికి రావడం ఏంటి? మాస్క్ లేకుండా తలుపు ఎందుకు తీశారు? ముందు తగిలించుకోండి అంటూ గబగబా ఆయనకు ఒక మాస్క్ ఇచ్చి తనొకటి తగిలించుకుని ప్లేట్లలో సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలో వేసి మూత పెట్టేసింది. నిమిషం అన్నవాడు 10 నిమిషాలయింది. ఆ బాత్రూంలో నుంచి బయటికే రాలేదు. ఇంతకీ వీడెందుకు వచ్చినట్టో అన్నాడు పట్టాభి. ఇంకేముంటుంది, మీ రక్తాన్ని పిండుకోవడానికే అయ్యుంటుంది. ఇప్పటికీ 3-4 సార్లు రుచి చూపించారు. ఇక కుదరదని చెప్పేయండి. ఇప్పుడు మీరు అరిగిపోయిన సబ్బు బిళ్ళ. 62 ఏళ్ళు మీకు, అది మర్చిపోకండి. ఇంకా టింగు రంగా అంట తిరగక్కర్లేదు. కాస్త ఇంటి పట్టు నుండి విశ్రాంతి తీసుకోండి అని పండరి అంటున్నా విననట్టు నటించాడు పట్టాభి. అమ్మయ్యా, కడుపులో గడబిడ పోయింది. చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు. ఏమిట్రా, మళ్ళీ రక్తానికేనా? ఈసారి మీ మామయ్య రారు. ఆయన చూడు, రక్తం లేనట్టు ఎలా పాలిపోయారో తెల్లగా. ఇక ఇబ్బంది పెట్టకు. అయినా అలా వస్తావు, ఇలా బాత్రూంలో దూరతావు. మా ఇంటికి వచ్చినప్పుడే నీ కడుపులో గడబిడ మొదలవుతుందా? ఇక్కడికి వచ్చే ముందు ఏం తిని వస్తున్నావేంటి? ముందా మాస్క్ పెట్టుకో ఆందోళనగా మేనట్లుడితో అంది. అదేం కాదత్తయ్యా, మావయ్యతో కొంచెం పనుంది. అదే ఓ 50,000. ఓహో, రక్తం పిండుకోవడానికి కాదు, ఏకంగా పేల్చడానికే వచ్చాడన్నమాట. పళ్ళు పటపటలాడించింది పండరి. ఒరే పురు, అంటే అన్నానని కాదు కానీ నీకు పెళ్ళయింది, పిల్లలున్నారు, వయస్సా 40 దాటింది. ఇప్పటికీ స్థిరపడకపోతే ఎలా? ఎన్నాళ్ళు ఈ ఇన్సూరెన్సులు, రియల్ ఎస్టేట్లు, రక్తదానాలు, పరోపకారాలంటూ తిరుగుతావు? రిటైర్ అయ్యాక మీ మావయ్యకు వచ్చిన సొమ్ము పైన వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగిస్తున్నావు. నువ్వు ఇలా వేళకాని వేళ వచ్చి వేలు లక్షలు అడిగితే ఎలా? కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు. ఏం చేస్తావు? నీ వ్యవహారాలు అటువంటివి. తిరిగితే తిరిగావు కానీ నీకు ఆ మధ్య ఒంట్లో బాగాలేదు. అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావడం? మేము పెద్దవాళ్ళమైపోయాం. నీ నుంచి మాకేదైనా రోగమో రెస్టో అంటుకుంటే ఆదుకునేవారెవరు? కాస్త నిష్ఠూరంగానే అంది. అయ్యయ్యో అత్తయ్య, ఆ డబ్బు నా కోసం కాదు. అది మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు అయిపోతోంది. అది సమయానికి రెన్యువల్ చేయించకపోతే పనికిరాదు. అది సంగతి. నేనెప్పుడైనా మావయ్య దగ్గర డబ్బు తీసుకున్నానా? నీకు తెలీదా? నాన్న పోయిన దగ్గర నుంచి చూస్తున్నావుగా. నా తంటాలేవో నేనే పడుతున్నా. ఎవరిని చేయిచాచి పైసా కూడా అడగలేదు. ఇక రక్తదానం పరోపకారం అంటావా?
ఆ రెండు నాన్న ఇచ్చిన వరాలు. నాన్న లేడు కదా అని వాటిని వదులుకోలేను. ఇక ఆ పాజిటివ్ కరోనా వ్యాధి ఈ బి పాజిటివ్ గాడిని ఏమీ చెయ్యదు. మామయ్యను కూడా ఏం చెయ్యదు. ఎందుకంటే ఆయన రక్తం కూడా బి పాజిటివే కదా. అంతేకాదు, పరోపకారం చేయడంలో మావయ్య తర్వాతే ఎవరైనా. ఇక రక్తం సంగతి అంటావా, అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్ళే ఫోన్ చేస్తారు. నీకు తెలియని విషయం ఏంటంటే ఎవరైనా సరే 65 ఏళ్ళు వచ్చే వరకు రక్తదానం చెయ్యొచ్చు. అందుకని నువ్వేం గాభరా పడొద్దు అని మావయ్య ఇన్సూరెన్స్ కంపెనీకి ఓ 50,000 చెక్ ఇచ్చి ఈ పేపర్లపైన సంతకాలు చేసి ఇవ్వండి, మిగతాదంతా నేను చూసుకుంటా అన్నాడు పట్టాభితో. సర్లే, కబుర్లు చెప్పడంలో నీ తర్వాతే ఎవరైనా. ఆ ఇన్సూరెన్స్ విషయాల తర్వాత కానీ నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో. మీ మావయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు. ఇక రక్తదానాలు తగ్గించు, కాస్త ఉప్మా తిందువుగానరా, వేడివేడిగా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది పండరి. నా టిఫిన్ అయిపోయింది అత్తయ్య, నేను ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి, మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి అంటూ చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు. ఎందుకే వాడిని అలా ఆడిపోసుకున్నావు? వాడెప్పుడూ నన్ను డబ్బు అడగనే లేదు. అది నీకు తెలిసి కూడా అంత మాట అనేశావు. పాపం నొచ్చుకుని ఉంటాడు. ఆ ఇన్సూరెన్సులు హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబట్టి నీ మోకాలి ఆపరేషన్ సవ్యంగా జరిగిందా లేదా? హెల్త్ ఇన్సూరెన్స్ గడువైపోతుందన్న సంగతి నేను మర్చిపోయాను. వాడు గుర్తు పెట్టుకుని మరీ వచ్చాడు. వాడు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడే. అత్యవసరాల్లో ఎంతమందికి రక్తదానం చేశాడు. మీ అన్నయ్యకి ఆ మాయదారు జబ్బేదో వస్తే 20 ఏళ్ల వాడు రక్తం ఇవ్వడమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు. అలా 3-4 సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యమొచ్చేలా చేశాడు. కరోనా రోజుల్లోనూ ఇప్పుడూనూ మన మంచి చెడ్లు చూసింది చూస్తోన్నది వాడేగా అన్నాడు పట్టాభి. 2 ఏళ్ల పాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది, మనసుల్ని భయంతో బంధించేసింది. బతుకు భయం నా చేత అలా మాట్లాడించిందేమో. వాడి మనసు కష్టపెట్టాను. వెర్రి వెధవ. చిన్నతనంలోనే తండ్రి పోయినా నలుగురున్న సంసారాన్ని గుట్టు చప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు. ఏమిటో మన ప్రమేయం లేకుండా కొన్ని అలా జరిగిపోతాయేమో. దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నాలాంటి వాళ్ళకి. లేవండి, ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం. ఈ పాటికి అది చల్లారిపోయే ఉంటుంది. పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండ్రికి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చిందా, అర్జెంటుగా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలట, నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు. పురుషోత్తముడు అక్కడే ఉన్నాడట పండరికి చెప్పాడు పట్టాభి. మళ్ళీ రక్తదానమా? వీల్లేదు. ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగడం మంచిది కాదు. తర్వాత మీ ఇష్టం. చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తను చూసి నా మాట ఎప్పుడు విన్నారు కనుక హాయిగా ఆటోలోనో క్యాబ్లోనే వెళ్ళమంటే వెళ్ళరు. ఇంకా ఆ బైక్ మీదే వెళ్తానంటారు. మీరొచ్చే వరకు నా భయం నాది. వర్షం రావచ్చేమో, తడవకుండా చూసుకోండి అంది పండరి. నువ్వన్నది నిజమేననుకో, కానీ పురుషోత్తముడికి మాటిచ్చానే, వాడో కరుణామయుడు, ఎప్పుడూ 10 శ్రేయస్సు కోరుతాడు. ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకోకు. ఆమెని అనునయించి ఆసుపత్రికి బయలుదేరాడు పట్టాభి. డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చిన పురుషోత్తముడికి బయట ఎదురు చూస్తూ కనిపించాడు పట్టాభి. మావయ్య, నేను ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేక కడుపులో గడబిడ అంటూ బాత్రూంలో దూరి సంభాళించుకురావడం నా వల్ల కావడం లేదు. గొంతులో దుఃఖపు జీర అడ్డుపడింది పురుషోత్తముడికి. ఏం చేయమంటావురా? మీ అత్తయ్య అమాయకురాలురా, బొత్తిగా లోకజ్ఞానం లేనిది. ఎంతసేపు నా గురించి తపన తప్ప తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు. చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు. వాళ్ళను చూసుకోవడానికి వాళ్ళ పెళ్ళాలు ఉన్నారంటుంది. మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా. ముఖానికి ఇంత పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టుతో ముత్తైదువ కళ ఉట్టిపడే మీ అత్తయ్యకు నా అనారోగ్యం గురించి నా అంతటి నేను ఎలా చెప్పనురా? ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకి తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్టేరా. పట్టాభి గొంతు గద్గదమైంది. కాసేపటికి తేరుకుని, ఒరే పురుషోత్తమ, నా కోసం ఎన్నో చేస్తున్నావు, నాకు మరో సహాయం చేస్తావా? అది నువ్వే చేయగలవురా. మీ అత్తయ్యకు ఎలాగో అలా చెప్పు.
మావయ్య ఓ భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని, ఆయన రక్తంలో ఎర్ర కణాలు బలహీనమై రక్త ప్రవాహం సరిగా జరగదని, రాను రాను హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందని, శరీరానికి మెదడుకు కావలసిన ఆక్సిజన్ అందదని, ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని, ఆ విషయం నీ దగ్గర దాచి ఎవరికో రక్తదానం చేయాలనే మిషతో మావయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి రక్తం ఎక్కిస్తున్నానని, కొన్నాళ్లకు మావయ్య ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుందని, అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకొస్తుందని చెప్పి పుణ్యం కట్టుకోరా, నీళ్లు చిప్పిల్లిన కళ్ళతో అంటున్న పట్టాభిని చూసి మ్రాన్పడిపోయాడు పురుషోత్తముడు. తడి కళ్ళను తుడుచుకుంటూ పట్టాభి, ఒరే పురుషోత్తమ, నీకు నాకు ఆ దేవుడు ఒకే రకం రక్తాన్ని, ఒకే దృక్పథాన్ని ఎందుకు ఇచ్చాడంటావు? బహుశా మన మధ్య గత జన్మ బంధమేదో ఉండి ఉంటుంది. అది ఈ జన్మతో తీరిపోతుందేమోరా. ఒకవేళ నాకేదన్నా అయితే మీ అత్తయ్యను నువ్వే చూడాలిరా. అంతేకాదు, మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను. దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను. ఈ విషయం మీ అత్తయ్యకు తెలియదు. నా తదనంతరం కూడా ఆ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా నువ్వే చూడాలి నీరసంగా అన్నాడు. మావయ్య, ముందు డాక్టర్ని కలిసి ఆయన ఏం చెబుతాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి. కనుక ఇలా మనసును బాధ పెట్టే మాటలొద్దు. కొంచెం నీరసంగా కూడా ఉన్నావు. నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కర్లేని అప్పగింతలు ఇప్పుడు అవసరమా? ఒరేయ్, నాకిప్పుడేమైందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలీదా? ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడా దేవుడు. తామరాకు మీద నీటి బొట్టు లాంటిది జీవితం. సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం. నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి. అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు. నా రక్తమే కాదు, నా దృక్పథం కూడా పాజిటివే. నేను ఎప్పుడూ బీ పాజిటివే. నాకు ఎక్కించే రక్తం కూడా బీ పాజిటివే. అది నాకు ఇప్పుడు చాలా అవసరం కదూ, లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి. పట్టాభిని డాక్టర్కు చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనస్సు ఆలోచనల్లో మునిగింది. మామయ్య, నీకు రావాల్సిన జబ్బా ఇది. ఆ దేవుడు నీకు అత్తయ్యకు అన్యాయం చేశాడు. నీ అనారోగ్యం అత్తయ్యకి తెలియదనుకుంటున్నావు. నా దృష్టిలో నువ్వే అమాయకుడివి, అత్తయ్య కాదు. అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్ళినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది. నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంటే వస్తుందని నీకు తెలియదు మావయ్య. ఒకరికి తెలిసినది మరొకరికి తెలియదని మీరిద్దరూ మభ్యపెట్టుకుని ప్రవర్తిస్తుంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను. కళ్ళు మూసుకుని మనసు ఘోషను వింటున్న పురుషోత్తముడి ఎదుట ఎవరో నిల్చున్నట్టు తోచి కళ్ళు విప్పాడు. ఎదురుగా అత్తయ్య. పురుషోత్తమ, దూరం నుంచి నువ్వు మీ మావయ్య మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా. ఆ హావభావాల్లో ఆయన ఔచిత్యము, ఔదార్యము నాకు కనిపించాయిరా. మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నానురా ఆ మంచి మనసుని. నేను వేసముంతెత్తు బాధపడినా ఆయన భరించలేరు. నాకే కష్టమూ కలగకూడదనే తాపత్రయంతో తన అనారోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు. అది మాత్రం నన్ను చాలా బాధ పెడుతుందిరా. నేను ఆయనలో సగమేగా, మరి నా దగ్గర దాపరికం ఎందుకు? ఆయన అనారోగ్యంతో బాధపడొచ్చు కానీ నేను మాత్రం ఏమీ తెలియని దానిలా నటిస్తూ నాలో నేను బాధపడాలా? ఇది భావ్యమేనా? భార్యాభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయనకు కాస్త చెప్పకూడదట్రా. పోనీలే, ఆయనకి ఏది అనిపిస్తే అదే చేసి తృప్తిపడని. నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు. ఆయన ఆనందమే నాకు కావాల్సింది. ఆయన ఏం చేయదలుచుకున్నా నేను అడ్డు చెబుతున్నట్టు నటిస్తా, సరేనా? ఆయన జాగ్రత్త. వడివడిగా వెళ్ళిపోయింది పండరి. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన. ఎక్కడి నుంచో పాట వినిపిస్తోంది. ఈశ్వరుడి తలపుకు తలవంచని మనోనిబ్బరాన్ని తనువంతా నింపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు. ఇదండి ఈరోజు మన కథ. నచ్చిందా? నిజంగా మనసంతా ఒక రకమైన భారంగా అయిపోయింది కదండి. నిజంగా ఇటువంటి మంచి మనుషులు, వాళ్ళకి ఆరోగ్యం బాగుండకపోయినా, వాళ్ళ పరిస్థితులు బాగోకపోయినా సమాజం గురించి, మంచి పనుల గురించి ఆలోచించే ఇటువంటి పట్టాభి గారు,
పండరీ గారు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ లోకం ఇలా ఉందేమో అని అనిపిస్తుందండి. ఎందుకంటే కంప్లీట్గా స్వార్థపూరితం అయిపోయింది కదా. బయట వాళ్ళ గురించి పక్క వాళ్ళ గురించి ఆలోచించటానికే లేరు ఇప్పుడున్న మనుషులు. అవునా కదా? ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పకుండా కథని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన కథని ఫస్ట్ టైం వింటుంటే మన వికాసవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మీ అందరి ముందుకి వస్తుంది వికాసవాణి. అంతవరకు సెలవా మరి.